ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది, వచ్చే ముందు అలవిగాని హామీలు ఇచ్చింది. హామీలతో పాటు అనేక డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్లో భాగంగా ప్రధానమైన డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. అది వాళ్ళ ఉత్త మోసం అని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు వల్ల మళ్ళొక్కసారి నిజమైనవి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన పోరాటం చేసింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తడంతో తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తీర్మానం అంతా ఉత్త తెల్ల పేపర్లకే పరిమితమైంది. అసెంబ్లీ చర్చ సందర్భంగా కూడా ఈ తీర్మానానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఆనాడు మంత్రులుగా ఉన్న గంగుల కమలాకర్ కావచ్చు, ఆనాడున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా నిలదీశారు. ప్రభుత్వం దాటవేసే ధోరణితో దాటవేసింది. ఇవాళ మళ్ళీ ఒక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ లేవని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి నడుంబించింది. ఈ నేపథ్యంలో మళ్ళొక్కసారి కూడా మోసం చేసేందుకు, కుట్రలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం కట్టింది. అందులో భాగంగానే నిన్న కేబినెట్ సమావేశంలో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం, ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. ఈ ఆర్డినెన్స్కు చట్టబద్ధత ఎంత? ఈ ఆర్డినెన్స్ వల్ల రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉందా? కోర్టులు ఏం చెప్తున్నాయి? న్యాయపరమైన సమస్యలు ఏంటి? వీటన్నింటిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకులంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ బీసీ కమిషన్ సభ్యుడు, ఏదైతే గతంలో కూడా అనేక రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లపై అధ్యయనం చేసిన అనుభవం ఉంది. బీసీలకు సంబంధించి అనేక రిపోర్ట్లను కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ అన్న, చెప్పండి, వాళ్ళ ఈ ఏదైతే 42% ఆర్డినెన్స్కు తీసుకొస్తామని వాళ్ళ క్యాబినెట్ సమావేశం డిసిషన్ తీసుకున్న నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీలో తీర్మానానికి ఈ ఆర్డినెన్స్కు తేడా అయ్యింది, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఆర్డినెన్స్ వర్తిస్తుందా? కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ అనేది చెల్లుబాటు కాదు. ఎందుకంటే 2010లోనే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కర్ణాటక వర్సెస్ కృష్ణమూర్తి కేసులో 2010లోనే సుప్రీంకోర్టు బీసీల యొక్క స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్లు ఉండాలంటే తప్పకుండా పార్లమెంట్లో ఆమోదం పొందుతూనే 50% దాటుతుంది. దాంట్లోనే క్లియర్ కట్గా ట్రిపుల్ టెస్ట్ అనే విధానంలో చెప్పడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పటి నుండి కూడా ప్రతి అడుగున బీసీలను మోసం చేసే విధంగా, తప్పులు చేసే విధంగా చేస్తుంది. ఒకవైపు కులగణన చేస్తానని కులగణనలో తప్పుల తడకలుగా చేసింది. కులగణన ఏ వర్గాలు కూడా తృప్తి పొందలేదు. యాదవులు మా శాతం తగ్గిందన్నారు, మున్నూరు కాపులు మా శాతం తగ్గిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద బీసీ లీడర్లే ఈ కులగణన సరిగా చేయలేదు, మొత్తం తప్పుల తడక, మా ఇంటికే రాలేదు, డోర్ టు డోర్ సర్వే చేయలేదని అదే ఆరోపించారు. దాని తర్వాత బీసీల కోసం ఈ స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రత్యేకమైన డెడికేటెడ్ కమిషన్ వేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటే కూడా మొదట బీసీ కమిషన్కే దీనికి హక్కులు కల్పించారు. ఇది తప్పు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడి హైకోర్టును తలుపులు తడితే అప్పుడు హైకోర్టు మొట్టగా వేసినాక తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసి తూతూ మంత్రంగా ఆ రిపోర్ట్ను ఏదో ఇక్కడ నుండి తీసుకొచ్చిన రిపోర్ట్ను డెడికేషన్ కమిషన్ ద్వారా ఇప్పించి ఇప్పటి వరకు కూడా డెడికేటెడ్ కమిషన్ యొక్క రిపోర్ట్ను బయటపెట్టలేదు. మళ్ళీ తీసుకొచ్చి హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం పెడితే అసెంబ్లీలో మేము చెప్పినాం బీఆర్ఎస్ పార్టీగా దీన్ని హడావుడిగా చేయొద్దు, సమయం ఉన్నది, దీని ఒక చిత్తశుద్ధిలాగా న్యాయస్థానాల్లో నిలబడే విధంగా పార్లమెంటుకు పంపిస్తే అది నిలబడే విధంగా వాళ్ళు చట్టం చేసే విధంగా మంచిగా చేయాలి. మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్షంగా మీకు ఎప్పుడు అండగా ఉంటాము, మీరు చిత్తశుద్ధితో చేయండి అని చెప్పినాం. కానీ తూతూ మంత్రంగా ఒక తీర్మానం చేసి పంపించి తప్పించి ఈ రోజు వరకు కూడా ఈ తీర్మానం అయిపోయాక ముఖ్యమంత్రి దాదాపు 20 సార్లు ఢిల్లీ పోయిండు. కానీ ఏ ఒక్కసారి కూడా ప్రధానమంత్రి కాడికి అఖిలపక్షాన్ని తీసుకుపోతాము, లేకపోతే అన్ని రాజకీయ పక్షాలను తీసుకుపోయి ఈ బీసీ బిల్లు కోసం ఒత్తిడి చేస్తాము, ప్రధానమంత్రిని ఒప్పిద్దామని ఒక చిత్తశుద్ధి లేదు. ఈ రోజు కూడా ఒక్కసారి కూడా ఈ అంశం మీద ప్రధానమంత్రితో కలవకుండా ఈరోజు మళ్ళీ నాంచి వేసి దాదాపు 4 నెలలు నాంచి వేసి ఈరోజు రాత్రికి ఏదో ఆర్డినెన్స్ తెస్తామని చెప్పడం చాలా చిక్కుచేటు. ఇక్కడనే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. ఈ ఆర్డినెన్స్తో అయ్యేది కాదు, పోయేది కాదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, మేము ఎందుకంటే గతంలో బీసీ కమిషన్గా ఉన్నప్పుడు 4 రాష్ట్రాలు తిరిగి వచ్చినాము, దీని యొక్క లోతుపాట్లను చూసినాము, చట్టంలో ఏ విధంగా నిలబడాలి, పార్లమెంట్లో ఏ విధంగా చట్టం చేయాలి, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఏ విధంగా అధిగమించాలని తమిళనాడు లాంటి, కర్ణాటక లాంటి, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలను కూడా తిరిగి వచ్చాం. కాబట్టి ఇట్లా అడావుడి చేయకుండా ఇప్పటికైనా
భేషజాల పోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేషజాల పోకుండా తప్పకుండా అందరి పార్టీలను పిలిచి అఖిలపక్షాన్ని పిలిచి వాడిని ఏం చేద్దామని అడిగి వీళ్ళందరినీ తీసుకొని పోయి అవసరం అనుకునే ప్రధానమంత్రి కార్యాలయం ముందు మనం ధర్నా చేద్దాం. మేము బీఆర్ఎస్ పార్టీగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే చెప్పండి, మేము బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నాము. ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం, పార్లమెంటు ముంగట ధర్నా చేద్దాం, పోయి చేద్దాం తప్పించి ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని ఏదో చేసి అని చెప్పి ఈ ఓట్లు వేసుకొని 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు బీసీల ఓట్లు వేసుకొని అధికారం వచ్చినాక మరొకసారి మోసం చేస్తారంటే ఊరుకోము. ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకులు అందరం ఇక్కడ ఉంటున్నాం, భవిష్యత్ కార్యాచరణ చేసుకుంటాము. తప్పకుండా కామారెడ్డిలో ఏ విధంగానైతే డిక్లరేషన్ 42% చట్టంగా ఇస్తానని చెప్పాము, ఆ చట్టంగా ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతాము, దాన్ని అమలయ్యే విధంగా చేస్తాము. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం, తప్పకుండా స్థానిక సంస్థలు బుద్ధి చెప్తాం. అయితే ఇవాళ ప్రధానంగా ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం మా ఘనత ఇది ఇవాళ ఎక్కడ లేదు, దేశంలో మొట్టమొదటిసారి చేసినాం, సంబరాలు చేసుకోవాలని చెప్పేసి ఉన్న పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, క్యాబినెట్ మంత్రులు చెప్పిన తీరుని ఎట్లా చూడొచ్చు? చాలా సిగ్గుచేటండి. ఇప్పుడు ఏం కాకముందుకే మేము ఇప్పుడు బీహార్ లాంటి రాష్ట్రాలలోనే చేస్తేనే జేఏడీ లాంటి డిపార్ట్మెంట్తో చేపిస్తేనే అలా కొట్టేస్తే వాళ్ళు రిజర్వేషన్ తగ్గించుకోరు. ఇప్పుడు మీరు ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తాను. ఇప్పుడు 42% రిజర్వేషన్లు అమలు అయినాక మీరు సంబరాలు చేసుకోండి, ఆ సంబరాలలో మేము కూడా కలిసి వస్తాం. 42% చట్టంగా స్థానిక సంస్థల్లో 42% చట్టంగా అమలు చేసిన తర్వాత మీరు సంబరాలు చేయండి. అంతే తప్పించి ఏదో జీవో తీస్తాం, అది ఆర్డినెన్స్ తీసుకొస్తాం, ఏదో అసెంబ్లీ తీర్మానం పెట్టగానే సంబరాలు చేస్తాం, పార్లమెంటుకు బిల్లు పంపగానే సంబరాలు చేస్తాం అంటే కాదు కదా. ఫలితాలు అనేది లాస్ట్కు ఫలితం అనేది బీసీలకు దక్కాలి, దక్కినప్పుడు నువ్వు సంబరాలు చేసుకో. మహేష్ గౌడ్ గారు ఇప్పటికైనా మీరు బీసీ ద్రోహిగా ఉండకండి, బీసీల పక్షాన ఉండండి. పదవి అనేది తాత్కాలికం, బీసీ చరిత్ర ద్రోహి అనేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మహేష్ గౌడ్ గారు ఇప్పటికైనా మీరు పార్టీ మీ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పి బీసీలకు న్యాయం చేసే విధంగా చేయాలి తప్పించి ఏదో ఆయన చెప్పినంత మాత్రం సంబరాలు చేసుకోవాలి అని చెప్పడం మాత్రం బీసీ ద్రోహిగా మిగిలిపోతారని మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళ ఏదేమైనప్పటికీ యావత్ తెలంగాణ అంతా కూడా బీసీలంతా కూడా బగ్గుమంటున్నారు. కమిటీలు కమిషన్లు కాలయాపనలు అనేది కాంగ్రెస్ పార్టీకి వచ్చేసినట్టుంది. అందులో భాగంగానే వాళ్ళ మరొక్కసారి కూడా బీసీలను మోసం చేసే విధంగా కుట్రలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు సంబరాలు చేసుకోవాలి, ఏం కంటే సాధించారని సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కూడా బీసీ వర్గాలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే న్యాయపరమైన అనేక అంశాలు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఈ చిక్కుముడితోనే బీసీ రిజర్వేషన్లు అమలు కాని విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన ఉంది. బీసీలకు చట్టపరంగా న్యాయపరమైన రావాల్సిన హక్కును ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి సాధిస్తుంది. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతే మా వంతుగా మేము కూడా ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.